అహల్య స్టేజ్ మీద ఉండి పెళ్లి పనులు చూసుకుంటూ ఉంటే అప్పుడు భానుమతి అహల్య దగ్గరికి వచ్చి పెళ్లి పనులు అంటే ఒక స్టేజ్ మీదే కాదు చాలా చోట్ల ఉన్నాయి అని అంటూ ఉంటుంది. ఏం పని చేయాలో చెప్పండి చేస్తాను అని చెప్పి అహల్య అంటూ ఉంటే అప్పుడు భానుమతి అక్కడ భోజనాల దగ్గర ఎంగిరాకులు తీసేవాళ్ళు లేక భోజనం చేసేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వెళ్ళి ఆ ఎంగిలాకులు తీయి అని చెప్పి భానుమతి చెప్పడంతో అహల్య క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళి ఎంగిలాకులు తీస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న యామిని అత్తి ఇద్దరు కూడా అహల్యకు జరుగుతున్న అవమానాన్ని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. మరోవైపు బంగారాజు పెళ్ళికి వచ్చిన వాళ్ళందరినీ చూస్తూ పెళ్ళికి చాలామంది బంధువులు వచ్చారు. ఈ ఊర్లో ఎవరో ఒకరు మా అమ్మని కానీ అహల్యని కానీ చూసి ఉంటారు కదా, వీళ్ళకి అహల్య వాళ్ళ ఫోటో చూపించి అడుగుతాను అని చెప్పి బంగారాజు అహల్య ఫోటోని ఫోన్లో వచ్చిన బంధువులకు చూపిస్తూ, ఏమండి ఈ అమ్మాయిని ఈవిడ్ని ఎక్కడైనా చూసారా అని చెప్పి తన తల్లి ఫోటోని అహల్య ఫోటోని బంగారాజు ఫోన్లో చూపిస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో అహల్యని బంగారాజు చూసేస్తాడా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.